హాయ్ ఫ్రెండ్స్, మనం కృష్ణుని స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. సో ఈరోజు కూడా నేను ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకైతే వచ్చాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ నౌ. ఒకరోజు చిన్ని కృష్ణుడు బృందావనంలో ఆడుకుంటూ మట్టిని నోట్లో వేసుకున్నాడు. అది చూసిన గోపికలు వెంటనే యశోద దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, యశోద, నీ కృష్ణుడు మట్టి తింటున్నాడు చూసావా అని. అప్పుడు యశోదమ్మ భయంతో కృష్ణుడిని పిలిచింది. ఏమిటిది కృష్ణయ్య, గోపికలు చెబుతున్నారు నువ్వు మట్టి తింటున్నావని, ఇది నిజమేనా అని యశోదమ్మ అడిగింది. అప్పుడు కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ అన్నాడు, అమ్మా లేదమ్మా, నేను మట్టి తినలేదమ్మా అని అన్నాడు. అప్పుడు యశోదమ్మ అంతటితో ఊరుకోక, సరే అయితే నువ్వు నోరు తెరువు కన్నయ్య అని అనింది. అప్పుడు కృష్ణుడు నోరు తెరిచాడు. కృష్ణుడు నోరు తెరవగానే కృష్ణుని నోట్లో ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా మొత్తం బ్రహ్మాండమే కనిపించింది యశోదమ్మకి. అప్పుడు యశోదమ్మ అది చూసి యశోద కళ్ళు చెమర్చాయి. తన కొడుకే సర్వ సృష్టికి అధిపతి అని యశోదమ్మకి అర్థమైంది. కానీ ఒక్క క్షణంలోనే ఆమె కృష్ణుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ఏమిటది అంటే, కృష్ణుడు సర్వ సృష్టికి అధిపతి అయినప్పటికీ యశోదామాత కళ్ళకు మాత్రం ఆయన తనకు చిన్న బిడ్డే. దేవుడి మహిమ ఎంత గొప్పదైనా తల్లి ప్రేమ దాని ముందు చిన్నదైపోతుంది. అందుకే యశోదమ్మ బ్రహ్మాండాన్ని చూసిన క్షణంలో తను ఆశ్చర్యపోయినా తరువాత తన మాతృ హృదయంతోనే కృష్ణుడిని కౌగిలించుకుంది. అలాగే భక్తి అంటే ఎప్పుడూ భయం కాదు. దేవుడితో మనకున్న అనుబంధం ఎప్పుడైనా భయంతో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి. మనము దేవుడిని దూరంలో ఉన్న ఒక శక్తిగా కాకుండా మన హృదయంలో ఉన్న బంధంగా భావించినప్పుడే నిజమైన భక్తి పుడుతుంది. అలాగే పిల్లల అమాయకత్వంలోనే దైవత్వం దాగి ఉంటుంది. వారిలోని స్వచ్ఛతను, ప్రేమను గుర్తించినప్పుడే మన జీవితం కూడా పవిత్రమయమవుతుంది. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, అంతటి దేవుడు కూడా తల్లి ప్రేమలో బిడ్డగా మారితే అదే ఒక నిజమైన లీల. ఇవాల్టి ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.